టెన్షన్ని పే చేస్తే ఇంకొంత మనకు ఏకాగ్రత అన్నది కూడా తోడవుతుంది. అంతే. ఇంతసేపు మనం చేస్తున్నటువంటి మిస్టేక్ తెలుసుకున్నాం. ఇప్పుడు దాన్ని సవరణ చేసుకునేటువంటి విధానం అంటే ఎలాగా ఒక్కసారి మనం చూసుకోవటం వల్ల, ఒక్కసారి ఫోన్ టచ్ చేయటం వల్ల, రెండోసారి కొంచెం తెలిసి, మూడోసారి తెలియకుండా అది అలవాటు అయిపోతుంది. దాన్ని మార్చుకోవడాన్ని ఏమంటారు? ఇది అందరికీ మార్చుకోవాలనుందా? అందరూ వాళ్ళ టైం వేస్ట్ అవుతుందా? అవుతుంది కదా. సో ఇప్పుడు దీన్ని మార్చుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి మెకానిజం పేరు న్యూరోప్లాస్టిసిటీ. ఇది సెకండ్ యూనిట్ అన్నమాట. మనం కొంచెం జ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళకు అవగాహన ఉంది కాబట్టి చాలా తక్కువ మెయిన్ పాయింట్స్ మనం తెలుసుకుంటాం. న్యూరోప్లాస్టిసిటీ ఇది కొంచెం క్లియర్గా మీరు గమనించినట్లయితే ఇది మన యొక్క బ్రెయిన్. ఇందులో 5 రంగులు ఉన్నాయి. అంటే ఒకసారి మనం ఒక నోటిఫికేషన్ ని చూస్తే మన బ్రెయిన్ లో ఏముందో తెలుసుకుని ఫస్ట్, ఆ తర్వాత దాన్ని సరి చేసుకుంటే తెలుసుకుంటాం. ఇప్పుడు మనం చూడడానికి కళ్ళను వాడుకుంటాం, మాట్లాడడానికి నోరు మాట్లాడుకుంటాం. ఇలా ఒక్కొక్క పనికి ఆత్మ ఒక్కొక్క అవయవాన్ని వాడుకున్నట్లుగా చూడడానికి ఒక పార్ట్ని, దీన్ని ఫ్రాంటల్లో వాడతారు, ఇంకొకటి టెంపోరల్లో, కలర్ ఐడెంటిఫికేషన్ కి ఒకటి, తర్వాత నిర్ణయాలకు ఒకటి, క్యాలిక్యులేషన్స్ కి ఒకటి. ఇలాగా బ్రెయిన్ డిఫరెంట్ పనులకు డిఫరెంట్ పార్ట్స్ ని ఉపయోగించుకుంటుంది. బ్రెయిన్ లో ఉన్నటువంటి 5 భాగాలు. అయితే బ్రెయిన్ లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన కణం, అది మొత్తం మన యొక్క ఆటనంతా కూడా ఆడుతూ ఉంటుంది. అది ఏదో పాజిటివ్ ఆర్ నెగటివ్. ఇప్పుడు శరీరం అంతా తయారైతే దేంతో? చిన్న చిన్న కణాలు. ఆ కణాలన్నీ కలిపి కొన్ని టిష్యూలు కొన్ని ఆర్గాన్స్ అంతా కలిపితే ఒక మొత్తం టోటల్ హ్యూమన్ బాడీ అని అంటాం. సో ఎప్పుడైతే ఈ కణాలు అన్నటువంటివి ఇంత సూక్ష్మంగా ఉంటూ మొత్తం శరీరాన్ని, నిర్మాణాన్ని, అవయవాన్ని తయారు చేస్తుందో, అట్లా బ్రెయిన్ లో కూడా ఉన్నటువంటి కొన్ని కణం పేరు న్యూరాన్స్ అన్నమాట. ఇది చాలా జాగ్రత్తగా చిన్న మెకానిజమే ఇది. దీన్ని న్యూరాన్ అంటారు. సో న్యూరాన్ లో ఉన్నటువంటి ఈ భాగం అంతా కూడా ఏంటి అంటే ఒక్కొక్కటి చూడండి, చెట్టు వేర్ల మారి చిన్న చిన్న తోకల్లాగా ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఏదైతే కొత్తది నేర్చుకుంటామో అప్పుడు మనం ఏవైతే కొత్తలు నేర్చుకుంటామో అప్పుడు ఒక్కొక్క రకంగా ఇక్కడ చూడండి, ఇది ఒక న్యూరాన్, బ్లూ కలర్ ఇంకొక రకం న్యూరాన్. ఈ రెండు ఒకదానికొకటి కనెక్ట్ అవుతున్నాయి. దాన్ని ఇక్కడ పెద్దలు చూపించారు. అంటే మన శరీరంలో ఉన్నటువంటి చిన్న బ్రెయిన్ లో దగ్గర 100 బిలియన్ల న్యూరాన్లు ఉంటాయి. ఒక్కొక్క న్యూరాన్ అంటే ఒక్కొక్క కణము 10,000 కనెక్షన్స్ చేయగలదు. ఒకటి మనం ఒక విధంగా నేర్చుకుంటే ఆ విధంగా ఒక న్యూరాన్ ఇంకొక న్యూరాన్ కనెక్ట్ అవుతుంది. ఉదాహరణకు ఒక ట్రైనింగ్ కానీ, లేకపోతే ఒక వంట కానీ, లేకపోతే ఒక మురళి కానీ, లేకపోతే పరదానం రోజు వెళ్ళి రావడం, ఇది కూడా ఏంటి? ఒక ప్రయాణం, ఒక స్కిల్. ఏదైనా మనం కొత్తది నేర్చుకుంటూ ఉంటే కనెక్షన్స్ అలా కనెక్షన్స్ అయిపోయి స్ట్రాంగ్ కనెక్షన్ అయిపోతుంది. ఎప్పుడైతే స్ట్రాంగ్ కనెక్షన్ అయిపోతుందో అప్పుడు మన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఉన్నటి నుండి ఒరియా మాట్లాడాను అనుకోండి, ఎంతమందికి అర్థమవుతుంది? అదే నేను తెలుగు మాట్లాడితే అర్థం చేసుకుంటాను. అంటే ఆ తెలుగుకు సంబంధించినటువంటి న్యూరాన్స్ యొక్క కనెక్షన్ పాత్వే అంటే ఒక దారి స్ట్రాంగ్ గా బిల్డ్ అయింది కాబట్టి నేను తెలుగు మాట్లాడగానే అందుకోగలుగుతున్నాను. అదే నేను కొత్తది మాట్లాడితే అందుకోలేదు. ఆల్రెడీగా మనము ముందంతా మనము పదే నోటిఫికేషన్ చెక్ చేసుకునేటువంటి టెండెన్సీ న్యూరల్ పాత్వే అంటారు. పాత్వే అంటే ఒక దారి అన్నమాట.
అది బాగా ఇలాగ బిల్డ్ చేసి పెట్టాం కాబట్టి ఇప్పుడు తెలియకుండా ఎందుకు చూస్తామో తెలియదు. టైం కానీ అట్లంట, అలారం కానీ అట్లంట, ఏమి ఈరోజు శబ్దం రాలేదని అట్లంట అని ఇలా పదే పదే మనం చూడటం వల్ల ఏమవుతూ ఉంటుందంటే దాని మీద ఇంకొకటి 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 లేయర్ 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 పెరుగుతూ పెరుగుతూ మంచి మంచి బ్రిడ్జి తయారైపోతుంది. అప్పుడు మన ప్రమేయం లేకుండా బ్రెయిన్లో న్యూరాన్స్ యొక్క సంఖ్య ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది, అంటే ఆ విధంగా తయారవుతూ ఉంటుంది. దాన్నే ఏమంటారు అంటే న్యూరల్ పాత్వే, న్యూరాన్స్ అంటారు. అయితే ఈ విధానాన్ని, ఏ విధానాన్ని, ఒక న్యూరాన్ ఇంకొక న్యూరాన్తో కనెక్ట్ అవుతూ ఒక మంచి దేని ఎలా తయారు చేస్తుందో ఆ విధానాన్ని ఇప్పుడు నెగిటివ్ సైడ్గా పోయిందని పాజిటివ్ సైడ్లో మనం మార్చుకోవడాన్ని ఏమంటారు అంటే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. న్యూరో అంటే మెదడులో ఉన్నటువంటి నరాలు, ప్లాస్టిసిటీ అంటే దాన్ని మనం నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా వద్దు అనేసి ఒకసారి 2 సార్లు కొంత కష్టపడి చిన్న శ్రమను పెట్టి కష్టపడి చేసామనుకోండి, రేపు మళ్ళీ కరెక్ట్గా ఆ టైం అదే పని గుర్తొస్తుంది. నెమ్మది నెమ్మదిగానే అలవాటు అయిపోతుంది. దాన్నే భావనాత్మక సంస్కారం అంటారు. ఏ నెగిటివ్ సంస్కారమును పూర్తిగా మనం రికార్డ్ చేసుకున్నామో దాన్ని మార్చుకోవడానికి ఇది ఒక విధానం. ఇప్పుడు ప్లెయిన్గా ఉన్నటువంటి ఒక రోడ్డు ఉంటుంది, ప్లెయిన్గా ఉన్నటువంటి ఒక మైదానం ఉంటుంది. ఫ్రెష్గా ఉన్నటువంటి ఒక మైదానంలో మనం ఒక 2 సార్లు నడిచామనుకోండి, ఒక చిన్న దారి పడుతుంది. 2 సార్లకి గట్టిగా ఆ తర్వాత ఇంకా కొన్ని రోజులకి ఏమవుతుంది, చాలా బాగా ఒక చిన్న దారి ఏర్పడుతుంది. అలాగనే మన బ్రెయిన్ కూడా ఫ్రెష్గా ఉన్నటువంటి ఒక మైదానం అయితే ఒకసారి ఒకటి చేసినప్పుడు న్యూరాన్స్ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయిపోతూ ఏమవుతాయి, ఒక మంచి దారి తయారు చేస్తాయి. అలాగనే ఇప్పుడు దాన్ని పాజిటివ్ వేలో ఉపయోగించుకోవచ్చు, ఉపయోగించుకునే విధానం ఉంది అని చెప్పేదాన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే యువర్ బ్రెయిన్ ఈజ్ నాట్ ఫిక్స్డ్, ఇట్ ఈస్ ఫిజికల్లీ చేంజింగ్ విత్ ఎవరీ యాక్షన్ అండ్ ఎక్స్పీరియన్స్. మన బ్రెయిన్ అన్నటువంటిది ఎప్పుడు ఇంతే ఉండదు. మనం కొత్తవి నేర్చుకుంటూ ఉన్న కొద్దీ నెమ్మది నెమ్మదిగా బ్రెయిన్ యొక్క సైజ్ పెరుగుతుంది, బ్రెయిన్లో నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ కూడా పెరుగుతాయి, న్యూరాన్స్ కనెక్షన్స్. అంటే పదే పదే నేర్చుకుంటూ ఉండడం వల్ల, పదే పదే కొత్త నేర్చుకుంటూ ఉండడం వల్ల బ్రెయిన్ యొక్క స్కిల్ పెరుగుతుంది, బ్రెయిన్ హెల్తీగా ఉంటుంది. మీరు యూట్యూబ్లో అన్ని రోజు కొత్తగా నేర్చుకుంటున్నాం కదా, పేపర్లు మంట పెట్టేసి, లైట్ వేసేసి, వేస్ట్ టెస్ట్గా చేసి ఎన్ని గుర్తుపెట్టుకున్నాం, ఎన్ని చూసాక ఎన్ని గుర్తున్నాయి. కారణం ఏంటి, ఇప్పుడు పని ఉంది, చూసాము, పని ఎక్కువ చేసాము, అవుట్. మళ్ళీ కొత్తది మళ్ళీ కూడా ఉండదు. ఎట్లా చేశారు మీరు ఇది అంటే కారణం అది లోపల పూర్తిగా నిండటం లేదు. ఇంతకుముందు ఎవరో ఒకసారి చెప్తే ఇది వంట ఇలా చేయాలని చెప్తే గుర్తుపెట్టుకొని ఇంటికి వచ్చి చేసేవాడు. ఇప్పుడు మనకు ఎన్ని వంటలు కావాలని యూట్యూబ్లో ఉన్నా గుర్తు ఉండడం లేదు. కారణం ఏంటి అంటే పదే పదే మనం వింటూ వింటూ చూస్తూ బుద్ధిని అటు ఇటు పంపించడం వలన ఫస్ట్ విన్నామే బ్రెయిన్ స్విచ్చింగ్ పెనాల్టీ. అలాగా మన యొక్క బుద్ధిని అటు ఇటు భ్రమింప చేయడం. మొబైల్లో కూడా చూడండి, మనం మురళి చదివేటప్పుడు ఇంట్లో మన మెసేజ్లు వస్తూనే ఉంటాయి. వచ్చిన ప్రతిసారి మన అటెన్షన్ స్విచ్ టు దట్. మళ్ళీ ఇంకొకటి వస్తే ఇంకొక దానికి ఏమవుతూ ఉంటుంది, పక్కకు వెళ్ళిపోతూ ఉంటే, పోనిస్తూ ఉంటే మన పనిని, మన బుద్ధిని మనమే చెడగొట్టుకుంటున్నాము. హౌ డస్ లెర్నింగ్ చేంజెస్ ద బ్రెయిన్? సో మన యొక్క బ్రెయిన్ ఏమవుతుంది, ఫస్ట్ ఏం విన్నాము, నెమ్మదిగా నేర్చుకుంటూ ఉండేటప్పుడు మన యొక్క బ్రెయిన్లో ఉన్నటువంటి మెకానిజం ఇది. ఈ ఎడమ చేతి వైపు ఉన్నటువంటిది ఒక స్లైస్ ఆఫ్ బ్రెయిన్. బ్రెడ్ను కట్ చేస్తే ఎలా ఒక చిన్న స్లైస్ అవుతుందో అలాగా ఒక స్లైస్ ఆఫ్ ద బ్రెయిన్ ఇది. అక్కడ మనము ఒక చదువు కానీ, సంగీతం కానీ, పాఠ్యాంశాలు నేర్చుకోవడం కానీ, అధ్యయనం కానీ
ఏదైనా చేసినప్పుడు మన బ్రెయిన్ యొక్క సిచ్యువేషన్ కండిషన్ ఇలా ఉంటుంది. కొంచెం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ యొక్క కనెక్షన్స్ పెరిగింది, సైజ్ కూడా పెరిగింది. ఇది చిన్నది, ఇది పెద్దది. లెర్నింగ్ హెల్ప్స్ అవర్ న్యూరాన్స్ గ్రో. ద మోర్ వి లెర్న్, ద మోర్ కనెక్షన్స్ దే. మనం ఏమి నేర్పించకుండా కంటిన్యూగా చూసుకునే ఉంటే అది ఎట్లాంటివి చూస్తాం మనం ఇప్పుడు? ఎట్లాంటివి చూడడానికి అలవాటు పడిపోయాము అంటే కేవలం చిన్నవే. అంటే ఏంటి? షార్ట్స్ 30 సెకండ్లే ఉంటాయి. ఇలా కంటిన్యూగా దాన్ని మనం స్క్రోల్ చేస్తూనే ఉంటాం. అంటే మన యొక్క బ్రెయిన్ మనకి ఏం అలవాటు చేసాము? ఒక 2 గంటలు క్లాస్ వినమంటే, యోగం చేయమంటే మధ్యలో కొంచెం ఆపితే బాగుంటుంది. ఒక ఎక్సర్సైజ్ కానీ, ఒక కథ కానీ, ఒక కథ కానీ, ఏది కానీ ఎందుకు అలా అలవాటు చేసాం మనము. దానికి అది అలా అలవాటు అయిపోయింది. ఆ అలవాటునే ఒక దారితో పోల్చుకున్నాం. దారి ఎప్పుడైతే పదే పదే మనం ఆ దారిలోనే వెళ్తుంటామో పక్కా దారి తయారవుతుంది. అక్కడ నడవడం మానేస్తే ఆ దారి పోయి ఇంకొక దారి తయారవుతుంది. సో ఇక్కడ బాగా మనకు చెప్తున్నది ఏంటి అంటే, ఆ పాత దారిని వదిలిపెట్టేసి తిరిగి మనం ఒక కొత్త విషయం పైన పాజిటివ్గా మన యొక్క మైండ్ని ఎంగేజ్ చేయగలిగితే అదే ఏమవుతుంది, మనకు ఎంతో మంచి శక్తిని తిరిగి తయారు చేసుకోవచ్చు, ఇస్తుంది. Some interesting facts. ఈ బ్రెయిన్ అన్నటువంటిది ఏంటి అంటే ఒక తదాస్తు మిషన్ లాంటిది. ఒకవేళ నాకేం రాదు, నేను చెయ్యలేను వర్రీ అని అంటే అది వర్రీ అవ్వడంలో బాగా సిద్ధహస్తాలు అయిపోతుంది. లేదు నేను ఏదైనా చెయ్యగలను అని దానికి కమాండ్ ఇస్తే బ్రెయిన్ కూడా ఆ విధంగా తయారవుతుంది. అందుకే బ్రెయిన్ని వాల్యూ న్యూట్రల్ అంటారు. మీరు ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏది ఎలా వాడుకున్నా కూడా అది మనకు ఆ విధంగా సహకారం చేస్తుంది. అందుకే బ్రెయిన్ని ఒక తదాస్తు మిషన్ అంటారు. నేను చేయగలను అని అంటే దానికి సరిపడా వాతావరణాన్ని, కణాలను, కెమికల్స్ని బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది. కాదు అంటే దానికి సరిపడా కెమికల్స్ని బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది. అందుకే బ్రెయిన్ తదాస్తు మిషన్ అంటారు. సో ఈ బ్రెయిన్ కూడా నడిపించేది ఎవరు? మైండ్ కదా. అందుకే ఇప్పుడు ఆ మైండ్ యొక్క అటెన్షన్ లాగేది ఎవరు? మొబైల్ కదా. అందుకని ఇప్పుడు దాన్ని మనము కరెక్ట్గా ఉపయోగించుకోవాలి అంటే ఇప్పుడు బ్రెయిన్ యొక్క కెపాసిటీ ఎంత? శరీరానికి వయసు పెరుగుతూ ఉన్నప్పటికీ బ్రెయిన్ యొక్క కెపాసిటీ చాలా ఎక్కువే. చూడండి, లెర్నింగ్ కెపాసిటీ ఆఫ్ ద బ్రెయిన్. ఒక బ్రెయిన్లో దగ్గర 100 బిలియన్స్ ఉంటాయన్నమాట న్యూరాన్స్. ఒక్కొక్క న్యూరాన్ 10,000 న్యూరాన్స్కు కనెక్షన్ కాగలదు. అంటే బ్రెయిన్ కెపాసిటీ మొత్తం ఎంత పెట్టినటువంటి పెద్ద ఫిగర్ అది. 100 బిలియన్ ఇంటూ 10,000. మరి అది చదవడానికి కూడా రాదు, అంత కెపాసిటీ ఉంది. అయితే ఆ బ్రెయిన్లోని ఎంత శాతం మనం వాడుకుంటున్నాము? మొబైల్ రాకముందు ఏదో ఒక రంబైన, ఇప్పుడు ఇంకా శక్తిని కూడా కోల్పోతూ వచ్చాం. ఇక్కడ రెండు విండోస్ చూపించారు చూడండి. ఇది ఫోకస్ లెర్నింగ్, ఇది డిస్ట్రాక్టర్ లెర్నింగ్. అంటే చదువుతూ ఉండేటప్పుడు ఈ వ్యక్తికి, ఈ బ్రెయిన్కి ఎన్ని ఉన్నాయో చూడండి. వాళ్ళు నేర్చుకుంటున్నటువంటి విషయం ఎట్లుంటుందంటే లూజ్గా ఉన్నటువంటి బ్రిడ్జి, ఎప్పుడైనా అది కూడిపోవచ్చు, పడిపోవచ్చు. అంటే దాని అర్థం ఏంటి? నేర్చుకున్నది ఎప్పుడైనా మర్చిపోవచ్చు. ఏమో చూస్తాంటాం, చాలా ఏమో వింటాంటాం. ఏదో ఒకసారి చెప్పు, నేర్చుకున్నారు అన్న విషయం ఎప్పుడు తెలుస్తుంది? అది గుర్తు పెట్టుకోగలిగితే, అది ఆచరణ చేసినప్పుడే. ఈ రోజుల్లో మనం ఎక్కువ ఈ మొబైల్ రీడింగ్కి, ఆన్లైన్ రీడింగ్కి అలవాటు అయిపోతున్నాం. పేపర్లో ఎందుకు ఖర్చు చేయాలా? నిజమే, పేపర్లో ఖర్చు చేయడం లేదు, కానీ మనకు డబ్బులు కంటే ఇంకా విలువైనటువంటి మన అటెన్షన్ అన్న ప్లేట్ని ఎప్పటికప్పుడు ఆపేయటం. అటెన్షన్ అన్నది ఏంటి అంటే నేర్చుకున్న ప్రతిదాన్ని మన
ఇందులో పూర్తిగా నిండిపోయేలాగా ఒక క్యూలా పనిచేస్తుంది. అందుకనేసి ఫోకస్ లెర్నింగ్ దీనంటారు. ఈ బ్రిడ్జి ఎంత స్ట్రాంగ్గా ఉంది, అది ఎంత లూజ్గా ఉంది. అందుకే వీలైనంత వరకు మురళి చదివేటప్పుడు మొబైల్ యాప్ ఉన్నది దాంట్లో చదవడం కరెక్ట్ కాదు. ఎంత దానికి మనం ప్రయారిటీ ఇస్తామో మన యొక్క ఎఫిషియన్సీని మనం కోల్పోతున్నాం. న్యూరోప్లాస్టిసిటీ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, అండర్లైన్ చేసుకోండి. దీన్ని మనం ఎట్లా కావాలంటే అట్లా వాడుకోవచ్చు. ఒక అనవసరమైనటువంటి దారి ఏది, పదే పదే చూడటం, డిస్ట్రాక్ట్ అవ్వడం. అలా చూడటం వల్ల మన బ్రెయిన్లో ఒక అనవసరమైన దారి తయారైనప్పుడు తెలియకుండానే ఆ దారిలో వెళ్ళిపోతాం. దాన్నే కావ సంస్కారం అంటారు. సో ఈ చెడు సంస్కారాన్ని తొలగించుకోవడానికి మనం ఒక మంచి సంస్కారాన్ని ఫస్ట్ తయారు చేయాలి. అప్పుడే ఏమవుతుంది అంటే మంచి దారిలో మంచి శక్తిని మంచిగా మనం ఉపయోగించుకోగలుగుతాం. దీన్నే పవర్ ఆఫ్ న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఏకాగ్రతతో కూడిన శ్రద్ధ యొక్క శక్తిని, నిబద్ధత మరియు సెల్ఫ్ డైరెక్టెడ్ న్యూరోప్లాస్టిసిటీ అంటే ఇప్పుడు మనకు నచ్చిన విధంగానే ఒక మంచి న్యూరల్ పాత్వేని మనం తయారు చేసుకోవచ్చు. మనము ఏమవుతుందిలే ఒకసారి చూసుకుంటే అనుకున్నాం కదా, ఏమవుతుంది, ఇదే మన బ్రెయిన్లో జరిగే మెకానిజం. ఒకసారి చేస్తే రెండోసారి చేస్తాం, మళ్ళీ మూడోసారి చేస్తాం, నాలుగోసారి మనకు తెలియకుండా చేస్తాం. అందుకే ఈ రోజు నుంచి ఒక దృఢ సంకల్పం తీసుకోండి. మెసేజ్ వచ్చింది అంటే అవసరమైనప్పుడు గంటకు 2 సార్లు కాకుండా 2 గంటలకు ఒకసారి మీ మెసేజ్ ఉంచుకోండి. వచ్చిన సెకండ్కి చూడాల్సిన అవసరం అయితే లేదు. వీలైనంత వరకు మొబైల్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేయండి. మన యొక్క అటెన్షన్ దానికి అమ్మద్దండి, గుర్తు పెట్టుకోండి. క్లియర్గా చూడండి, ఇది ఎంత నీట్గా ఉందంటే బ్రెయిన్ టేక్స్ ద షేప్స్ ఆఫ్ వాట్ ఎవర్ ద మైండ్ రెస్ట్ అపాన్. మీరు ఏ విధంగా మిమ్మల్ని మీరు మలుచుకోవాలి అనుకుంటే, ఎలాంటి షేప్ తీసుకోవాలనుకుంటే అది తీసుకోగలరు. ఆ శక్తి బ్రెయిన్కి ఉంది. ఇది వయసుతో పని లేదు. మనల్ని మనం మలుచుకోవచ్చు. మనము లోపలికి వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఒక పిక్చర్ ఉంది. ఒక వ్యక్తి తనను తానే చెప్పుకుంటూ ఏమవుతున్నాడు, అందమైన శిల్పంగా తయారవుతున్నాడు. సో ఈ విధానాన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. మనల్ని మనం మార్చుకునేటువంటి అవకాశం. పర్వాలేదులే అనేసి అనుకోనే కదా చూసాము ఎన్ని రోజులు, కానీ దానివల్ల జరిగేటువంటి నష్టం ఏంటి అంటే ఒక పెద్ద తార్ రోడ్డు అయిపోతుంది. ఒకసారి తార్ రోడ్డు అయిపోయిన తర్వాత ఇంకా దాని వల్ల వెహికల్స్ పోకుండా ఉంటాయా? లేదు కదా. రెస్ట్ యువర్ మైండ్ అండ్ ప్రిపేర్స్. ఒకవేళ మీ మైండ్ని గొడవల్లోనూ ఆ తర్వాత ప్రతీకారాల్లోనూ ఎంగేజ్ చేస్తే బ్రెయిన్ కూడా ఆ దారులే తయారు చేస్తుంది. ఆ దారులు ఒకసారి తయారైన తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు లోపల దానికి ఏమవుతుంది, కాస్త నీళ్లు పోసినట్టుగా బలం అవుతుంది. నిద్ర కాస్త అది చిన్నదే, నెమ్మది నెమ్మదిగా దాన్ని మనము పక్కా చేస్తాం అన్నమాట వస్తున్నటువంటి సిచ్యువేషన్. డిసిప్లిన్ అంటే అర్థం ఏంటి? మనం ఏ విధంగా కష్టాన్ని పెట్టకుండా చాలా సులభంగా ఒక విషయాన్ని నేర్చుకుంటూ మనకి అలవాటుగా చేసుకోవాలి. ఈరోజు ఈ విషయాన్ని మీ అందరూ కూడా గిఫ్ట్గా చేసుకోండి. ఏమని, ఏది ఏమైనా కూడా నా యొక్క అటెన్షన్ని వస్తువులకు, వ్యక్తులకు, పదార్థాలకు ఇవ్వకుండా దేని మీద ఫోకస్ చేస్తే దానికి సంబంధించి నా యొక్క బుద్ధి పూర్తిగా పనిచేస్తుంది.
సో డిసిప్లిన్ అంటే అర్థం ఏంటి అంటే ఒక పనిని మనం ఎప్పుడైతే కాన్స్టెంట్గా రిపీట్ చేస్తామో, పదే పదే చేస్తామో, ఉదాహరణకు రాత్రి పడుకుంటే ముందు యోగం, ఒకసారి అది మనం చేసామనుకోండి, మళ్ళీ రేపు కూడా రాత్రి అయిన వెంటనే మనకి ఏం గుర్తొస్తుంది, చెయ్యాలి అని గుర్తొస్తుంది. అట్లా రేపు ఉన్నాడు, అలా ఒక వారం రోజులు ఈ టైంలో నేను పూర్తిగా దీని నుంచి దూరంగా ఉండాలి అని అనుకుంటే 1-2 సార్లు ఎఫర్ట్ పెడతాము, తర్వాత నెమ్మదిగా అది అలవాటు అవుతుంది. సో దాన్నే కాన్స్టెంట్ రిపిటేషన్ ప్లస్ న్యూరోప్లాస్టిసిటీ, అదే డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ని ఈరోజు మనం ఏం చేయాలి, తీసుకుంటాం. అదే నెమ్మదిగా అలవాటు అవుతుంది, అలవాటే సంస్కారంగా అవుతుంది. ఒకవేళ మనం చేస్తూ చదువుతూ మధ్యలో వేరేవి ఆన్ చేస్తూ చూస్తూ ఉంటే మన బ్రెయిన్లో తెలియకుండా ఒక రాంగ్ కాన్ఫిడెంట్ తయారవుతుంది. దానికి దయచేసి ఎవరు అవకాశాన్ని ఇవ్వరు. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి ఎంత సఫర్ అవుతున్నాడంటే, ముఖ్యంగా స్టూడెంట్స్ కానీ బ్రాహ్మణులు కానీ, అమ్మో ఇంటికి చాలా వచ్చేసి ఉంటాయి, అమరీల్లో ఉన్నాయి, అవన్నీ చదివేయాలా చూసేయాలా, వాటికి ఆన్సర్ చేసేయాలా. లోపల ఎంత యాంగ్జైటీ ఉంటుందో, ఎంత తొందరపడుతూ ఉంటారో. అందుకే ఈ రోజుల్లో బ్రాహ్మణులు కూడా ఒక సిగరెట్ తాగుతున్నారు. ఏంటది సిగరెట్? ఎలక్ట్రానిక్ సిగరెట్. మొబైల్ ఈజ్ ఎలక్ట్రానిక్ సిగరెట్. సిగరెట్ అంటేనే కాల్చేస్తుంది, ఇంకా ఎలక్ట్రానిక్ సిగరెట్ అంటే ఇంకా కాల్చేస్తుంది. కాల్చడం అంటే ఇక్కడ అర్థం ఏంటి, తొందర అన్నమాట. ఏమొచ్చిందో ఏమో వెంటనే పని కూడా ఆపేసి, కొంతమంది అయితే పూర్తిగా వాష్రూమ్లో కూడా తీసుకొని వెళ్ళిపోయి దాంట్లో చూసేసి అక్కడ కూడా టైం వేస్ట్ చేయాలి. ఎక్కువ వీలైనంత వరకు ఏదో మేము కోల్పోతున్నాము, కోల్పోకుండా ఎలాగైనా సరే మొత్తం అన్నింటినీ గెయిన్ చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. అందుకు పూర్తిగా ఈ న్యూరోప్లాస్టిసిటీ అన్నది 2 పక్కలా పనిచేస్తుంది. చూడండి, ఒకటి న్యూరోప్లాస్టిసిటీ ఈజ్ వెరీ పవర్ఫుల్, ఇట్ ఈస్ ఎ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. కత్తికి 2 వైపులా పదులు ఉన్నట్లుగానే ఈ న్యూరోప్లాస్టిసిటీ మనల్ని అయితే పాజిటివ్ వైపుగా వెళ్తే ఒక పాజిటివ్ పాత్వేని, నెగిటివ్ వైపుకు వెళ్తే నెగిటివ్ పాత్వేని ఇది క్రియేట్ చేస్తుంది. కొంతమంది పిల్లలు ఎలా ఉన్నారంటే, ఇది చాలా వండర్ఫుల్ అనమాట, ఇది రేపు తెలుసుకుంటాము, టైం సరిపోదు. న్యూరోప్లాస్టిసిటీ చేసుకున్నటువంటి అద్భుతం ఒక ప్రయోగం చేయడం జరిగింది. ఒక అమ్మాయికి బ్రెయిన్లో చిన్న క్లాట్స్ రావడం వల్ల కుడి వైపున ఉన్నటువంటి బ్రెయిన్ని తొలగించడం జరిగింది. ఎప్పుడైనా అంతే, కుడి వైపు బ్రెయిన్ ఎడమ భాగాన్ని యాక్టివేట్ చేస్తుంది, ఎడమని కుడిదాన్ని యాక్టివేట్ చేస్తుంది. అమ్మాయికి కుడివైపు ఉన్నటువంటిది స్కాన్ అనమాట. ఆ అమ్మాయికి కుడివైపు ఉన్నటువంటి ఎంఆర్ఐ స్కాన్లో చూసినట్లయితే ఆమెకు లెఫ్ట్ సైడ్ పార్ట్స్ ఏవి పనిచేసేవి కాదనమాట. పనిచేయక మాటికి లెఫ్ట్ సైడ్ పడిపోయింది. అయితే న్యూరోప్లాస్టిసిటీ యొక్క అద్భుతం ద్వారా కుడివైపు ఉన్నటువంటి బ్రెయిన్ లేకపోయినా కూడా ముందే ఎలాగ తను యాక్టివ్గా అన్ని పనుల్లో పార్టిసిపేట్ చేస్తుందో అలా చేయగలిగింది. మనం కూడా అంతే కదా, కుడి చెయ్యి లేదు అనుకోండి, ఎడం చెయ్యి 2 పనులు వీలైనంత వరకు చేసేస్తుంది, మొత్తం కాదు. కానీ బ్రెయిన్ మాత్రము చాలా బాగా ఫంక్షన్ చేస్తుంది. అయితే ఇప్పుడు అదే న్యూరోప్లాస్టిసిటీ యొక్క ఫార్ములాను బేస్ చేసుకొని ఏదైతే నెగిటివ్ వేలో మన యొక్క మైండ్ ఎంగేజ్ అయిపోయిందో దాన్ని ఇప్పుడు పాజిటివ్ వేలోకి తీసుకొని రావడానికి ఇది ఉపయోగించాలి. ఫస్ట్ విన్నాం, కాన్స్టెంట్ రిపిటేషన్ ప్లస్ న్యూరోప్లాస్టిసిటీ, దాన్నే డిసిప్లిన్ అంటారు. ఇది చూస్తామా, టైం అవుతుందో 8:05 అయింది. ఇంకా లాస్ట్ డిటాక్స్ టెక్నిక్స్ ఒక 10 తెలుసుకుంటాము. జస్ట్ న్యూరోప్లాస్టిసిటీ అన్నది 2 వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. ఒకవేళ దాన్ని మనం ఏదైనా పాజిటివ్ వేగా వాడితే ఎంత లాభమో, కొంతమంది దాన్ని నెగిటివ్ సైడ్లో వాడుతూ ఏమయ్యారు, ఇండోనేషియాలో ఉన్నటువంటి ఒక బేబీ, 18 నెలల ఒక బేబీ
రోజుకి 40 సిగరెట్లు తాగుతాడంట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది రాలేదు కాన్సెప్ట్ రిమార్క్ చూడండి, ప్లే అవ్వండి. ఇప్పుడు మన టైం సరిగ్గా జస్ట్ ఒక చిన్న వీడియో క్లిప్లో ఏముందంటే, ఎప్పుడైతే న్యూరోప్లాస్టిసిటీ అంటే అర్థం ఏంటి, ఒక పనిని ఒకసారి మనం చేసినప్పుడు అది ఏమవుతుంది, నెమ్మదిగా బ్రెయిన్లో ఆ సంస్కారం తయారవుతుంది. జ్ఞాన భాషలో అయితే బాగా మనం చెప్పినటువంటిది సంస్కారాన్ని పక్కా చేసుకోండి. దాంట్లో సైంటిఫిక్ వర్డ్స్లో అయితే ఇలా అంటారు, ఒకసారి వాళ్ళ తండ్రి తాగుతున్నటువంటి సిగరెట్ చూసి అలవాటు చేసుకొని నెమ్మదిగా గమనించి తాగడం మొదలు పెడితే ఆ అబ్బాయి 18 నెలల అబ్బాయి, చిన్న బాబు, అబ్బాయి పాలు తాగుతాడు, ఆ తర్వాత సిగరెట్లు కూడా తాగుతుంటాడు. వీడియో క్లిప్ ఉంది, రేపు చూపిస్తాను, అది ప్లే అవ్వట్లేదు. అంటే న్యూరోప్లాస్టిసిటీ అన్నది నెగిటివ్ సైడ్లో అయితే ఎంత స్పీడ్గా ఉంటుందో పాజిటివ్ సైడ్లో ఉంది. కానీ ఇప్పుడు పాజిటివ్ సైడ్లో మనం వాడుకున్నప్పుడు నెమ్మదిగా ఏమవుతుంది, ఒక మంచి ఎఫెక్టివ్నెస్ అనేది, రిలాక్సేషన్ మనం పొందుకోవచ్చు. ఇక్కడ చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే మొబైల్ ద్వారా నాకు ఎంతో రిలాక్స్ అనిపిస్తుంది అంటారు. అవునా, అనిపిస్తుందా? అయితే ఇప్పుడు ఇంకొక అద్భుతమైనటువంటి ఫంక్షనాలిటీ ఉంది, దాని పేరు NAC, న్యూరో అసోసియేట్ కండిషన్. ఇప్పుడు నేను మీ అందరికీ కొన్ని పదాలు చెప్తాను, ఆ పదాలకు సంబంధించి మీకు ఏ గుర్తొస్తుందో అది చెప్పాలి. రెడీనా? చేస్తామా? కొంతమంది నిద్రపోతున్నారు. సెషన్ లాస్ట్ పంపించేస్తాను. ఏం చేయాలి మీరు? నేను ఒక పదం చెప్తాను, ఆ పదానికి సంబంధించి మీకు ఏ గుర్తొస్తుందో అది చెప్పాలి. సరేనా? ఫ్యాన్, ఫ్రిడ్జ్, ఐస్ క్రీమ్, చైర్, స్టూల్, పెన్, పెన్సిల్. నేనేమన్నానంటే నేను ఒక పదం చెప్తాను కదా, ఆ పదానికి సంబంధించి మీకు ఏ గుర్తొస్తుందో దానికి సంబంధించిన పదం చెప్పాలి. కుర్చీ ఉంది, దేనికోసం అంటే ఫ్యాన్ ఉంది, దేనికోసం అంటే అట్లా చెప్తాను. బుక్, కంప్యూటర్, బస్, విజిటింగ్ కార్డ్, ఇండికేషన్, ఐడెంటిటీ, మైక్, ఏసీ, కూలింగ్, ఫోన్. సరిగ్గా చెప్పట్లేదు. ఫోన్ అంటే ఏం గుర్తొచ్చు? అన్నీ వస్తాయి. నాట్ ఓన్లీ కానీ మనం ఏమనుకుంటాము, ఇప్పుడు మీ దగ్గర ఫోన్ అంటే మాట్లాడటం, ఒక నెట్, ఒక వాట్సాప్ ఏవో చెప్పుకున్నారు. ఎవరైనా ఫోన్ అంటే రిలాక్సేషన్ అని అనిపించిందా? కానీ మనం వాడుక భాషలో తీసుకున్న తర్వాత కంటిన్యూగా డిస్ట్రాక్ట్ అవుతూనే ఉంటాం. దాన్ని స్టిమ్యులేషన్ అంటారు. రిలాక్సేషన్ అంటే థింక్ లెస్, థింక్ స్లో. స్టిమ్యులేషన్ అంటే థింక్ డిఫరెంట్, ఇంకొకటి ఏదో ఆలోచించి ఇంకొకటి కంటిన్యూగా కొత్త ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్తుంది. సో ఎక్సెస్ ఆఫ్ డిజిటల్ క్యాలరీస్ డిస్ట్రాక్ట్ అవర్ మైండ్, మన యొక్క బ్రెయిన్ వీక్ చేసేస్తుంది, బలహీనం చేసేస్తుంది జ్ఞానం. అందుకని ఇప్పుడు మన యొక్క ఈ సమాధానంతోనే మనం తెలుసుకున్నాం కదా, ఏమని మొబైల్ అంటే మనకు నెట్ కానీ లేకపోతే ఇంకొక వాట్సాప్ కానీ గుర్తొచ్చింది. కానీ ఎవరికైనా రిలాక్సేషన్ గుర్తొచ్చిందా? మాట్లాడడానికి ఒకరు,
కానీ మనం మాత్రం దానికి తప్ప ఇంకా అన్ని విషయాల గురించి చర్చ చేసుకుంటూ ఉంటాం. అయితే బ్రెయిన్ యొక్క కనెక్షన్ మొబైల్తో కేవలము ఒక ఇన్ఫర్మేషన్ని తీసుకోవడానికి పనులు చేసుకోవడానికే వాడుకుంటుంది బ్రెయిన్. ఏం కాదు, బ్రెయిన్ మొబైల్ని కేవలం ఒక ఇన్ఫర్మేషన్ కోసం కొన్ని పర్పస్ కోసం మాత్రమే వాడుకునేట్టుగా బ్రెయిన్ సెట్ అయ్యి. బెడ్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? బెడ్ అంటే ఏం గుర్తొస్తుంది? పడుకోవడానికి. ఏసీ అంటే చల్లదనం. కుర్చీ అంటే కూర్చోవడం. అదే ఫోన్ అంటే అంతే. సో ప్రతిసారి కూడా బ్రెయిన్ అన్నటువంటిది కొన్ని వస్తువులను కొన్ని విధాలుగా కనెక్ట్ చేస్తుంది, అసోసియేట్ చేస్తుంది. ఆ అసోసియేషన్తో ఇప్పుడు నెగటివ్ సైడ్లో వెళ్ళిపోయిన దాన్ని పాజిటివ్ సైడ్లో తెచ్చుకోవడానికి ఏం చేయాలి? ప్రతిరోజు మనం ఒక కొత్త ప్రయోగం ఏంటి అంటే, ప్రతి పనిలో కూడా ఒక యోగం కానీ, ఒక అభ్యాసం కానీ, ఒక ఎక్సర్సైజ్ కానీ, లేకపోతే ఇంకొక గార్డెనింగ్ కానీ, ఫిజికల్ యాక్టివిటీస్లో మన మైండ్ ఎప్పుడు ఎంగేజ్ అయి ఉంటుందో అప్పుడు స్వతహాగానే ఒక్కొక్కదాంతో మనకు మంచి కనెక్షన్ ఏర్పడటం, బ్రెయిన్ యొక్క న్యూరాన్స్ పెరగడం, బ్రెయిన్లో ఉన్నటువంటి కెపాసిటీ పెరగడం ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాము? నెగిటివ్ సైడ్లో వెళ్ళినటువంటి మన రాంగ్ థాట్స్ని పాజిటివ్ వేలో నడిపించాలి. ఓకే, ఇప్పుడు ఒక యాక్టివిటీ చేద్దాము. బ్రెయిన్కి సంబంధించి నిలబడండి. చేద్దాం యాక్టివిటీ. బోర్ పడుతుందా? చాలా ఈజీ. మీరు ఆల్రెడీగా చేసేటారు, చేసిన వాళ్ళకి రివిజన్ అవుతుంది. రెండు చేతులు కదా, ఈ చేతితో 2 మూమెంట్స్ ఉంటాయి. 1 2. ఈ కుడి చేతితో చూడండి, వినండి, చేతితో అటెన్షన్ ఇప్పుడు పెట్టండి. కుడి చేతితో అయితే 2 మూమెంట్స్. ఇది 1 2 3 4 5 6. అంటే ఈ చేతితో 2 మూమెంట్స్ చేయాలి, ఈ చేతితో 3 చేయాలి. అంటే 1 2 3 4 5 6. వాటినే 2 చేయాలి. 1 2 3 4 5 6. క్లియరా? 1 2 3 అన్నప్పుడు ఈ చేతితో 2 మూమెంట్స్, రైట్ హ్యాండ్తో ఈ చేతితో 3 మూమెంట్స్, అట్ ఏ టైం 2 చేయాలి. 3 లైన్లో చేస్తామా? 1 2 3 4 5 6. మళ్ళీ చేస్తామా? చేయండి. 1 2 3 4 5 6. ఏం ఆగిపోయారు? ఏం లేదు. 1 2 3 4 5 6. వెళ్ళిపోయారు కదా. ఇటు 3, ఇటు 2. ఎవరికి బాగా వచ్చింది? దీన్ని న్యూరోమిక్ ఎక్సర్సైజ్ అంటారు. మన బ్రెయిన్లో ఉన్నటువంటి మెమరీ పెరగాలి అంటే ఇప్పుడు పోగొట్టుకున్నాం కదా, చూసి నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వు అని మనం దానికి చెప్పి పోగొట్టుకున్నాం కదా మన బ్రెయిన్ యొక్క కెపాసిటీని. ఇప్పుడు తిరిగి అటెన్షన్ పే చేసినప్పుడు బ్రెయిన్ చాలా పవర్ఫుల్గా తయారవుతుంది. పవర్ఫుల్ అయిందనుకోండి, నేను ఆత్మ పరమాత్మలో బావ ఎదురుగా ఉన్నాను అనుకోగానే పూర్తిగా అనుభూతి కలుగుతుంది, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఓకే, లాస్ట్ ఇప్పుడు 4th and 5th యూనిట్ లాస్ట్ ఒక 5 నిమిషాలు. చూడండి, మనం ఏదైనా ఒక అలవాటును
పెంచుకొని దానికి పూర్తిగా వశమైపోతే అది గొప్పదా, నేను గొప్పదా? ఎవరు గొప్ప? యు ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ యువర్ హ్యాబిట్స్. అలవాటు గొప్పదా, మీరు గొప్పదా? ఇది వద్దు అనుకుంటున్నది మనము ఆపుకోగలం కదా. దాని ద్వారా వచ్చే నష్టం అర్థమైనప్పుడు అనవసరంగా నేనే మాటిని స్టవ్ వేస్తూ ఉంటే, అటెన్షన్ యొక్క ఫ్లేమ్ తగ్గిపోతూ ఉంటే మన పనిని మనమే పోగొట్టుకుంటాం. ఒక టాస్క్ చేస్తూ ఉంటాం, ఆ టాస్క్ లో మాటికి డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటే ఫోకస్ పెట్టలేం కదా. ఈ శక్తి పోగొట్టుకున్నాము, ఇప్పుడు తిరిగి తెచ్చుకోవాలి అంటే మనమే చాలా పవర్ఫుల్. ఓకే, భగవద్గీతలో ఉన్నటువంటి ఒక విషయం శ్లోకం, ఇంద్రియాణాన్ని చరతా యన్ మనోను విధీయతే తదస్య హరి ప్రజ్ఞ వాయుర్నామి వివాహస్. అంటే ఎవరి కర్మేంద్రియాలు అయితే చంచలం అవుతూ ఉంటాయో వాళ్ళ యొక్క మనస్సు అటువైపుకి వెళ్ళిపోతూ ఉంటుందో, చంచలం అవుతూ ఉంటాయో వాళ్ళ వివేకము కూడా గాలిలాగా కొట్టుకొని పోతుంది. ఎవరి మనస్సు అయితే చంచలం అవుతుంటుందో ఆ చంచలమైనటువంటి మనస్సు వెనుక ఇంద్రియాలు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ వివేకం కూడా గాలిలాగా కొట్టుకొని పోతుంది. సో ఇక్కడ ముఖ్యమైనది ఏంటి? మనస్సు, ఇంద్రియాలు నాకు పోనివ్వకుండా ఉండటం. దీనికోసము పదే మన యొక్క మనస్సు అటు ఇటు చంచలం అవుతూ ఉందనుకోండి, దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక విధానం ఉంది. ఏంటది? ఏం చేస్తే సరిపోతుంది? మన మనసు చంచలం కాకుండా అలవాటు కోరికలు తొలగించుకోవడానికి, చెడు అలవాటు తొలగించుకోవడానికి ఏం చేయాలి? మెడిటేషన్, అభ్యాసం చేయాలి. ఇంకా ఇక్కడ బాబా మనకు ఒకటి ఏం చెప్తారంటే, లర్నింగ్ టు కీప్ అవర్ మైండ్ టు పాజిటివ్లీ ఎంగేజ్. మన మనస్సును ఎప్పుడైతే పాజిటివ్గా పెడతామో, మనస్సుకు ఒక టైం టేబుల్ సెట్ చేస్తామో, అప్పుడు చంచలమైన మనస్సు స్థిరమవుతుంది. మనస్సుకి టైం టేబుల్ పెట్టండి. ఎక్కువ అవ్యక్త మురళిలో చూసినట్లయితే అంతా టైం టేబుల్ రకన సేపు అంటుంటారు బాబా. ఇప్పుడు ఈ పనిని ఇలా చేయాలి అంటే హాత్ కారడే తిల్లి ఆరడే అంటే అర్థమేంటి? మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని మీద ఫోకస్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ లో బాబా కూడా ఉంటారు. ఓకే, నేర్చుకోవడము అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటామో దాన్ని అనుభవంలోనే తెస్తామో అదే నేర్చుకున్నట్టు. ఆ నేర్చుకున్నదే ఏమవుతుంటుంది? నెమ్మదిగా ఒక రాంగ్ సైడ్ లో నేర్చుకుంటే అదే అలవాటు అవుతుంది. హ్యాబిట్ యొక్క నెక్స్ట్ లెవెలే అడిక్షన్. అడిక్షన్ అంటే ఏంటి? ఇంకా దాన్ని వద్దనుకున్నా కూడా మీరు కాదు. ఇప్పుడు చూడండి అలవాట్లు ఎలా తయారవుతాయి. ఇది ఒక పచ్చ గడ్డి మైదానం. ఒకసారి నడిచినప్పుడు ఒక ఇంకా దారి తయారవుతుంది. ఇంకోసారి నడుస్తుంటే ఇంకొంచెం దారి తయారవుతుంది. ఇంకా నడుస్తూ ఉంటే కొంచెం కచ్చా రోడ్, ఇంకా దాని మీద నడుస్తూ ఉంటే స్ట్రాంగ్గా సీసీ రోడ్ అయిపోతుంది. అలాగనే ఒకసారి 2 సార్లు 3 సార్లు అలా చేస్తే ఎలా రోడ్డు ఫామ్ అవుతుందో అలాగే మన యొక్క బ్రెయిన్లో కూడా న్యూరల్ పాత్వే రాంగ్ సైడ్లో కనెక్ట్ అవుతాయి. దాన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఇక్కడ ఇవన్నీ రేపు తెలుసుకుంటాం టైం లేదు. ఓకే, సో అలవాట్లను వ్యసనాలుగా మార్చుకున్నాం కాబట్టి ఇప్పుడు తిరిగి దాన్ని తొలగించుకునేటువంటి ఒక డీటాక్స్ టెక్నిక్, డిజిటల్ డీటాక్స్, డిజిటల్ హైజిన్ అంటే ఏంటి? పరిశుభ్రత. ఏ డిజిటల్ పరికరాల ద్వారా అనవసరమైన ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళిందో దాన్ని ఇప్పుడు తిరిగి తొలగించుకోవడానికి ఒక డిజిటల్ పరిశుభ్రతను ఈ రోజు నుండి పాటించారు. రెడీనా? అందరము చేస్తామా? బాబా ఇంటి నుంచి ఈరోజు ఈ గిఫ్ట్ తీసుకోవాలి. మీ అనవసరమైనటువంటి చెత్త చెదారాన్ని తీసుకోవడానికి బహుమతిగా బాబా రెడీగా ఉన్నారు.
మనం ఇచ్చేయాలి. డిజిటల్ పరిశుభ్రతకు సంబంధించిన కొన్ని సాధారణ అంశాలు. ఎప్పుడు కూడా ఫోన్ని మీ డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టకూడదు. ఒకసారి చూస్తే ఏమవుతుంది అనుకున్నాం కదా, ఏమవుతుంది, బ్రెయిన్ లో అలాంటి రాంగ్ పాత్ర తయారైపోయింది. అప్పుడు తయారైన తర్వాత రోడ్డు తయారైన తర్వాత పోకుండా ఉంటారా, దాన్నే సంస్కారం అంటారు. ఒక నెగిటివ్ సంస్కారం నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఆ సంస్కారం ఏ కారణంగా అది మొదలవుతుంది అన్నటువంటి ట్రిగ్గర్ని, ఆ ఇగ్నిషన్ని ఫస్ట్ మనం ఆపగలిగితే ఆ చెడు సంస్కారం ఆగిపోతుంది. అందుకనేసే బాబా ఇక్కడ ఫస్ట్ కొన్ని డిజిటల్ హైజీన్స్ మనం ఈ రోజు నుంచి ప్రారంభిస్తాం. ఎప్పుడు కూడా ఫోన్ని మీ డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టాలి. స్మార్ట్ ఫోన్ని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తుంటారు. ఎందుకంటే దాన్ని మనం ఎక్కడెక్కడ పట్టుకుంటాము, అట్లే పట్టుకొని తినడము, పట్టుకొనే తినడము, ఎక్కడెక్కడో పెట్టుకోవడము కింద మీద. అందుకే ఎప్పటికప్పుడు దాన్ని శానిటైజ్ చేస్తూ ఎప్పుడు వాష్రూమ్ని తీసుకెళ్ళాలండి. టాయిలెట్ షీట్ పైన ఎంత బ్యాక్టీరియా ఉంటుందో మొబైల్ పైన కూడా అంత బ్యాక్టీరియా ఉంటుంది. ఇంకా దాంట్లోకి తీసుకొని పోతే ఇంకా ఎంత బ్యాక్టీరియా ఉంటుందో చూడండి. ఎప్పుడు కూడా ఫోన్ని మీరు పడుకున్నటువంటి పక్కన నుంచి 10 అడుగుల దూరంలో పెట్టండి. ఎందుకంటే వైబ్రేషన్స్, రేడియేషన్, ఆ తర్వాత తెలియకుండా మనం ఏం చేస్తాము, మనకు ఒక ఉంది కదా ఒక పాత రోగం, అట్లా టైం కోసమే నొక్కుతాం, టచ్ చేస్తాం. అందులో ఏముందో చూడాలి, చూసిన తర్వాత దానికి రిప్లై ఇవ్వాలని. ఆ తర్వాత ఎవరన్నా దానికి ఏదైనా కామెంట్ పెట్టారనుకోండి, లైక్లు కానీ ఎమోజీలు పెడతారు కదా, అది చూసిన తర్వాత అబ్బా నాకు ఎంత మంచి రివార్డ్ వచ్చింది అని. అంటే ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు. అడుగు పెట్టేది ఒక సందర్భంలో, ఏంటి అడుగు పెట్టాం, టైం చూడటానికి. కాబట్టి దూరంగా పెట్టండి. అలారం క్లాక్ లాగా ఎప్పుడు మీ ఫోన్ని ఉపయోగించద్దు. పడుకోవడానికి 2 గంటల ముందు ఫోన్ పక్కన పెట్టండి. మనం చూస్తూ అలసిపోయి అలా పడుకుంటున్నాం. కొంతమందికి ఇది ఒక అలవాటు అన్నమాట, చూడకపోతే నిద్ర రాదు అని. ఇది అలవాటు కాదు, మన బ్రెయిన్ లో మనం తయారు చేసుకున్నటువంటి రాంగ్ రూట్, దాన్నే రాంగ్ పాత్వే అంటారు. సో న్యూరల్ సర్క్యూట్స్ అలాగా నేర్చుకోకుండా మనము ఉండటం వలన మన బ్రెయిన్ యొక్క కణాలు తగ్గిపోతే మెమరీ తగ్గిపోతుంది కదా. డిస్ట్రాక్షన్ కంటే కారణం మన యొక్క మైండ్ డిస్ట్రాక్షనే కదా. అందుకు దీనిపైన కొంచెం శ్రద్ధ పెట్టాలి అనేసి ముఖ్యంగా బ్రహ్మకుమారీస్ తీసుకున్నటువంటి ఇది ఒక ప్రయోగాత్మకమైనటువంటి శిబిరం. నెక్స్ట్, ముఖ్యంగా పిల్లలకు ఫోన్ ఇవ్వద్దండి. వాళ్ళు ఏడిస్తే కొంతసేపు ఏడుపు భరించవచ్చు, కానీ వాళ్ళకు ఫోన్ ఇచ్చారనుకోండి ఇప్పుడు బాగానే ఉంటుంది. రేపు పొద్దున స్కూల్లో 2 గంటలు 3 గంటలు ఒక లెసన్ వినాలంటే వాళ్ళు అలవాటు తప్పుతారు. అలాగే వాళ్ళకు అలవాటు తప్పించింది ఎవరు, మనమే. మా వాడు సరిగ్గా చదవడం లేదండి అంటే ఎందుకు చదువుతాడు? 10 నిమిషాలకు 10 సెకండ్లకు డిస్ట్రాక్ట్ అయ్యేటువంటి విధానం మనం వాళ్ళకి నేర్పించిన తర్వాత అలాగే తయారవుతుంది. కానీ బ్రెయిన్ మంచిగా తయారు కాదు కదా. అందుకనేసి పిల్లలకు ముఖ్యంగా ఇవ్వకూడదు. తినిపించడానికి అస్సలు వాడకూడదు ఫోన్. తినేటప్పుడు దాన్ని బయటకు పంపించేటప్పుడు ధ్యాస కరెక్ట్గా లేకపోవడం వల్లే ఈరోజు ఎన్నో రకాల కాన్స్టిపేషన్లు, బ్లోటింగ్ ఇవంతా వస్తున్నాయి. వీటిపైన మనం శ్రద్ధ పెట్టడం అవసరము. ఇలాగా కొన్ని డీటాక్స్ టెక్నిక్స్ని ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఇది రేపు ఉంటుంది. ఇది చాలా పెద్ద చార్ట్ అన్నమాట. ఏ అలవాట్లను మనం ఎలా మార్చుకోవచ్చు, ఆ అలవాటుకు ప్రారంభమైనటువంటి క్యూ అంటారు, స్విచ్ అంటారు, అది ఏంటి, హౌ టు బ్రేక్ ఆఫ్ హైజీన్ టెక్నిక్స్, ఇవన్నీ లక్ష్యం. ఓం శాంతి. ఇవి ఎంత
కొన్ని కొన్ని మెయిన్ పాయింట్సే చెప్పాను. మరి షార్ట్ కట్లో చెప్పడం వల్ల మీ అందరూ కరెక్ట్గా కనెక్ట్ అయ్యారా లేదా అన్నది నాకైతే కరెక్ట్గా ఐడియా రావట్లేదు. అక్కడే చెప్పాలి. ఇది మన యొక్క దినచర్య ఎలా ఉండాలి, దానికి సంబంధించి డీటెయిల్స్ పద్ధతులు డీటెయిల్గా ఉన్నాయి. అది రేపు మనం తెలుసుకుందాం. శాంతి అద్భుతంగా ఉందా? ఎలా ఉంది చెప్పండి. ఎలా అనిపించింది? చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే బ్రహ్మకుమారీస్ తరపున ఈరోజు ప్రపంచంలో వస్తున్నటువంటి ఇది ఒక రకంగా రోగమే అనుకోవచ్చు, మహామారి. ఈ రోగం నుండి బయట పెట్టాలని చెప్పే ఈ ప్రయత్నంలో మన బ్రహ్మకుమారీస్ తరపున ఈరోజు పెట్టిన ఈ కార్యక్రమంలో చాలా వరకు అందరూ కూడా బాగా ఫస్ట్ రిలాక్స్ అయ్యారు. బ్రెయిన్కి ఏదైతే వర్క్ ఎక్సర్సైజ్ చేయించారో అందులో కూడా చాలా వరకు బాగా చేశారని నాకు అనిపిస్తుంది. అందరికి హ్యాపీయా? ఎక్సర్సైజ్ బాగా అయిందా? అయితే అక్కయ్య గారు చాలా చక్కగా తక్కువ సమయంలో, ఆల్రెడీ ఇది సెషన్ 30 అవర్స్ అన్నమాట, దాన్ని కుదించి 6 అవర్స్కి రేపు చెప్తాం అనుకున్నారు. అది ఇంకా కుదించి ఈరోజు 2 అవర్స్కి చెప్పారు. ఇంకా రేపు మాత్రం చాలా చక్కగా క్లియర్గా ఉంటుంది. ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ మన న్యూరో పాత్ అని ఉంది కదా, ఆ పాత్ని మనం చక్కగా తయారు చేసుకోవచ్చు మన మైండ్ సెట్ని. దానికి చాలా చక్కని ఎక్సర్సైజ్ కూడా రేపు చేపిస్తారు. ముందుగా అక్కయ్య గారికి మనందరి తరపున చాలా 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 ధన్యవాదాలు. ఇప్పుడు మన సుజాతయ్య గారు కూడా స్టేజ్ మీదకి వస్తారు. అక్కయ్య గారి గురించి మీ అందరికీ తెలిసిందే కదా. ఎప్పుడు కూడా మన చాపరాలో ఏదో ఒక కొత్తదనంతో అందరినీ ఒక జాగృతి చేయాలి, ఒక మంచి సేవను అందివ్వాలని ఒక దృక్పథంతో ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడుతూనే ఉంటారు. ఇప్పుడు అక్కయ్య గారు శ్రీలక్ష్మి కోసం కొన్ని విషయాలు చెప్తారు. అందరికీ ఏమనిపించింది? చాలా చాలా బాగుందా? మరి రేపు ఫుల్ డే అనుకున్నాం కదా, ఎవరు రాగలరు? రేపు చేతులు పైకి ఎత్తండి. రేపు 9 నుండి ఉదయం సాయంత్రం 5 వరకు, అంతేనా? ఇంకెవరు రాలేదా?